హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఎవ్రీవన్స్ ఫేవరెట్ సేమియా కేసరి చేస్తున్నాను. ఎవ్రీవన్స్ ఫేవరెట్ అని ఎందుకన్నానంటే, ఎవరైనా కాస్త ఇష్టంగా తింటారు. రవ్వ కేసరి కంటే సేమియా కేసరిని కాస్త ఇష్టంగా తింటారు. అందుకని నేను ఇక్కడ సేమియా కేసరి చేశాననమాట. సేమియా కేసరి కూడా పక్కా కొలతలతో చేయాలండి. లేదంటే ముద్ద అవుతుంది. ముద్ద అయిందంటే అది సంగట్లాగా తినబుద్ధి కాదు. అదే పొల్లు పొల్లుగా ఉందంటే కొద్దిగా తిన్నా తృప్తిగా తింటాము. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి వాటర్, సేమియా, నెయ్యి, అలాగే మనకి పంచదార. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటితో పాటు కొద్దిగా ఇలాచి, అలాగే డ్రై ఫ్రూట్స్. ముందు డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో నేను ఇక్కడ కప్పున్నర సేమియా వేస్తున్నాను అండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్, అలాగే ఎంత కప్పుతో అయితే మనం సేమియా వేసామో అదే కప్పుతో షుగర్. అంటే 1.5 కప్పుకి 4.5 కప్పుల వాటర్, సేమ్ 1.5 కప్పుల పంచదార. అండ్ మీకు కావాలంటే అరకప్పును కూడా తగ్గించుకోవచ్చండి. ఒకటి వేసినా సరిపోతుంది. కొంచెం బాగా ఎక్కువ తీపి తినే వాళ్ళైతే 1.5 వేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.